కృష్ణా జిల్లా పెనమలూరులో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, టీడీపీ నాయకులు బోడే వెంకట్రామ్ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. వన సంరక్షణలో భాగంగా ప్లాస్టిక్ను నివారించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకుంటామని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడటం వల్ల భావితరాల భవిష్యత్తును బాగుంటుందన్నారు. హరితాంధ్రప్రదేశే లక్ష్యంగా రాష్ట్ర ప్రజలంతా అడుగులు వేయాలని కోరారు. 1 కోటి మొక్కలను నాటడమే వన మహోత్సవ లక్ష్యమని వివరించారు. ప్లాస్టిక్ వాడకం నిషేధించి జూట్ బ్యాగులు వాడటం వల్ల రీసైక్లింగ్కు తోడ్పడతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచి ప్రశ్నే. గతంలో మనం 14-19లో చెట్లు కాపాడాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకురావాలి, ఒక రాజధాని ఉండాలి, పోలవరం పూర్తి కావాలని కోరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి 19 నుంచి 24లో గాల్లో తిరిగే రంగుల రెడ్డికి గాల్లో తిరుగుతుంటే చెట్లు కొట్టేశారు. చెట్లు కొట్టడం, ఫారెస్టులను కబ్జా చేసుకోవడం, ఫారెస్టుల్లో ఉన్న చెట్లను కొట్టుకోవడం ఇవన్నీ చూసాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయిన విషయం కూడా తెలుసు. ఇప్పుడే మనం అధికారంలోకి వచ్చాం. ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ పరిశీలించి దాన్ని తగు నిర్ణయం కూడా తీసుకుంటాం. ఎవరైతే అక్రమంగా చెట్లు కొడుతున్న వారిపై కఠినమైన శిక్ష తీసుకుంటామని కూడా మీరు అడిగింది మంచి ప్రశ్నే. సౌతమ్మ గారి మన మంత్రివర్యులు, సంక్షేమ మంత్రివర్యులు శ్రీ సౌతమ్మ గారి కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్యంగా ప్రకృతికి మనం ఎటువంటి బాధ్యత వహించాలి అనేది ఈ కార్యక్రమం ద్వారా ఆయన మేడం గారు చక్కని సందేశం మాకు అందరికీ ఇచ్చారు. మరి అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం విజన్ 2047 దానిలో ఒక ముఖ్యమైన సందేశం ఏది ఇచ్చారంటే 2047 సంవత్సరం కల్లా ఇప్పుడు ప్రస్తుతం 30% ఉన్న పచ్చదనాన్ని 50% తీసుకెళ్ళటానికి ఒక కార్యక్రమాన్ని ఏదైతే ఆదేశించారో ఆ కార్యక్రమానికి మేము బాధ్యత వహిస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకృతి పట్ల ఆయన ఎంత బాధ్యత వహిస్తున్నారో మనం అందరం ఆలోచించాలి. మరి మొన్న వైజాగ్ అరకు దగ్గర కొండ గిరిజన ప్రాంతాల్లో మరి ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని, పర్యావరణానికి ఇబ్బంది జరుగుతుందని అప్పటికప్పుడు ఆయన వెళ్ళి అక్కడున్న అధికారులని ఆదేశించి అక్కడ పడుతున్న ఇబ్బందులు, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు కలపకుండా, ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలపకుండా ఆదేశించారు. మరి ఈ యొక్క సందేశం చాలు. మరి కూటమి ప్రభుత్వం ప్రకృతి పట్ల ఎటువంటి సౌతమ్మ గారి మన మంత్రివర్యులు, సంక్షేమ మంత్రి